హే ఎవ్రీవన్. సో నేనైతే ఈరోజు నా లాంగ్ హెయిర్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. నా లాంగ్ హెయిర్కి ఫస్ట్ రీజన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తారా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. సో నా లాంగ్ హెయిర్కి రీజన్ అయితే ఫస్ట్ జీన్స్. ఆ జీన్స్ ఎలా అంటే మా అమ్మది లాంగ్ హెయిర్, నెక్స్ట్ మా అమ్మది లాంగ్ హెయిర్ అలా నాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ హెయిర్ కేర్. ఈ టూ అయితే రీజన్స్ ఉంటాయి. అండ్ బై జీన్స్ వల్లనే లాంగ్ హెయిర్ వస్తుంది అనేది అయితే అలా ఏం ఉండదు. మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ వల్ల కూడా మన హెయిర్ని పెంచుకోవచ్చు. బట్ నాకైతే వన్ ఆఫ్ ద రీజన్ జీన్స్. అలా మనం మంచి హెయిర్ ప్రొడక్ట్స్ని యూస్ చేసి హెయిర్ని పెంచుకోవచ్చు, అండ్ రాంగ్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తే హెయిర్ని తగ్గించుకోవచ్చు కూడా. కమింగ్ టు మై హెయిర్ కేర్ రొటీన్ అయితే నేనైతే వీక్లీ 2 times హెడ్ బాత్ చేస్తాను. వీక్లీ 2 times, 2 or 3 times, 2 అయితే పక్కా. అండ్ ఆయిల్ కూడా నేను వీక్లీ 2 to 3 times అదే హెడ్ బాత్ బిఫోర్ పెడతాను. హెడ్ బాత్ ముందు ఒక 2-3 hours లేదా 1 to 2 hours చాలు. 1 hour చాలు అసలు. నేనైతే 2 hours అలా ఉంచుతాను. టైం ఉంటుంది కాబట్టి ఏముంది, చేసే పని ఏమి ఉండవు. సో అలా ఉంచి హెడ్ బాత్ చేస్తాను, లేదా నైట్ ముందు పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను. సో ఇది ఒక వే. అయితే నాకు ఒప్పుకుంటే నేను చాలానే అప్లై చేస్తాను హెయిర్కి. లైక్ ఎగ్ వైట్ అప్లై చేస్తాను, కర్డ్ అప్లై చేస్తాను, అండ్ బెండీ జెల్ అప్లై చేస్తాను, అండ్ ఫ్లాక్సీస్ జెల్, ఇలా చాలానే అప్లై చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు హెయిర్ ఫాల్ అయితే మా అమ్మ అయితే అంటారు, ఇవంతా ఈ చెత్త అంతా రాసి అలా ఊడిపోతుందని. బట్ అలా ఏం ఉండదు. వాటి వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ హెయిర్కి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ కాకపోయినా లైక్ షైనింగ్ అని చెప్పి, సిల్కీ కావటం, స్మూత్ కావటం అలా ఉంటాయి. సో అవేమీ రాంగ్ వే కాదు. మీకు కూడా నేను ఇవన్నీ ఎలా అప్లై చేయాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. స్కూల్లో ఉన్నప్పుడైతే మనం టైట్గా వేసుకుంటాం కదా జడ అనేది. దానివల్ల మనకి బేబీ హెయిర్ అనేది ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైతే, మేబీ సిల్కీ హెయిర్ అంటే మనం ఏం చేయలేం, అది ఎలా వేసినా అలానే ఉంటుంది. సో నాకు బాగా బేబీ హెయిర్ ఉండేది, కొంచెం కర్లీగా నాకు అనిపించేది, బాగా బేబీగా ఉండేది. సో నేను ఏంటంటే ఇలానే హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేసేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా. ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయాల, ఓన్లీ షాంపూని యూజ్ చేసేదాన్ని. కండిషనర్ కూడా ఏఎల్ని తీసుకుని యూజ్ చేస్తున్నా. అండ్ కండిషనర్ అయితే కన్ఫర్మ్గా యూస్ చేయాలండి, ఎందుకంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. నాకైతే ఇచ్చింది, బాగుంది హెయిర్. నా హెయిర్ అయితే కండిషనర్ పెట్టిన హెయిరే బాగుంటుంది. హెయిర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బెస్ట్ కండిషనర్ అయితే నేను కండిషనర్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది దట్స్ ఇట్. ఒక్కరికైనా సరే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.